కార్యక్రమం ఉంది. మరి కాలనీ అన్నీ కూడా అభివృద్ధి చేయడానికి మన సింగరేణి యాజమాన్యం అవుతుంది. అదే మరి ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా నాకు సుపరిచితులే. వారందరూ కూడా భయపడవద్దు, బాధపడవద్దు. ఇదివరకు పిచ్చి పిచ్చిగా ఉన్న షట్టర్స్ లో ఉన్నారు, ఇప్పుడు దానిపై ఒక సమీక్ష చేయాలని చెప్తా ఉన్నాం. ఇంకోటి 12th డివిజన్ లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తాం. త్వరలో గోదావరికి మార్పు, ఇక్కడ ఒక బిజినెస్ కేంద్రంగా, ఇక్కడ ఒక వ్యాపార కేంద్రంతో పాటు మెడికల్ హబ్ గా చేసే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతా ఉంది. రామగుండంలో 1x800 కాకుండా 500 మెగావాట్లు ఇలా లింగాపూర్ మేడిపల్లిలో తెస్తా ఉన్నాం. దాంతో పాటు 1000 మెగావాట్లు సోలార్ తెస్తా ఉన్నాం. 3x800 అంటే దాదాపు 18,000 కోట్లతో ఎన్టీపీసీలో ఆగిపోయింది, పర్మిషన్ చేయలే. అవి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇలా అవసరం లేకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఒక ఆలోచనతోటి ఆ ఇండస్ట్రీ కూడా తీసుకొచ్చి భారతదేశంలోనే ఒక బ్రహ్మాండంగా ఒక పవర్ హబ్ గా చేసే ప్రయత్నం చేస్తున్నామన్న విషయాన్ని సగర్వంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా సింగరేణి యాజమాన్యానికి, సింగరేణి నగరం ఇది, సింగరేణి నగరంగా సింగరేణి మరి త్వరలోనే దీన్ని రుడాగా 2 నెలల్లో రుడాగా ప్రకటిస్తా ఉన్నాం. ఈ రుడాలో మంత్రి, పెద్దపల్లి, ధర్మారం, ఇతర ప్రాంతాలు కూడా దీంట్లో భాగస్వాములై ఇలా 2.5 లక్షల జనాభా 7 లక్షల జనాభాగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేకతను తీసుకొచ్చి బి కేటగిరీ కింద ఈ నగరాన్ని ఒక బ్రహ్మాండమైన విశ్వ నగరంగా, అంటే ఏ కేటగిరీ కాదు కానీ బి కేటగిరీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం కరీంనగర్ లో, అదే మాదిరి వరంగల్ కు ధీటుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నారు.